20 లక్షల ఇందిరమ్మ ఇల్లు విధి విధానాల రూపకల్పన దిశగా సర్కార్ కసరత్తు. పేదల సొంత ఇంటి కళ సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ప్రాథమిక అంచనా మేరకు సుమారు 20 లక్షల గృహాల నిర్మాణం దిశగా మతనం చేస్తుంది. లబ్ధిదారుల ఎంపిక విధి విధానాలు ఎలా ఉండాలి, నిధులు సమకూర్చుకునేందుకే ఉన్న అవకాశాలపై కసరత్తు చేస్తుంది. 2 రకాలుగా ఇందిరమ్మ ఇల్లు పథకము అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. సొంత స్థలం ఉంటే నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయాలన్నది మొదటి ప్రతిపాదన. స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు సమకూర్చడం ఇంకోటి. వాటికి సంబంధించి ఏ మేరకు నిధులు అవసరం అవుతాయో ఆ రెండింటిలో ఏ పథకానికి ఎంత మొత్తం కేటాయించాలనే కసరత్తు తుది దశలో ఉన్నట్లు సమాచారం. అంటే మీకు ఎక్కడైనా వాగ్దానాలు చేసినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళ లేక ఒక రోజు కట్టి ఒక 2 ఏళ్ల తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడమో లేకపోతే పెండింగ్ పెట్టడమో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలక్షన్స్కి బిఫోరు మేనిఫెస్టో ముందు వాళ్ళు క్లియర్గా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. ఇప్పుడు అదే కసరత్తు చేసేసి ఎవరికి ప్లేస్ ఉందో జాగా ఉందో జాగాకి ఇల్లు ఇస్తా అంటున్నారు. తర్వాత వాళ్ళు దాని విషయంలో అదే స్థలం లేని వారికితో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు కూడా ఇస్తా అంటున్నారు. మూడోది ఈ మేరకు నిధులు అవసరం అవుతాయి. ఈ రెండింటిలో ఏ పథకానికి ఎంత మొత్తం కేటాయించాలనే కసరత్తుగానే చేస్తున్నారంట. ఈ విషయంలో జాగా ఉన్నా లేకున్నా కన్స్ట్రక్షన్కు అగరు రెండోసారి జాగా లేని వాళ్ళకు దానికి సంబంధించిన నిధులు అండ్ జాగా గిన ఇస్తా అంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ. ఇది ఈ బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ లాగా దొంగతనంగా ఎక్కడనో తీసుకుపోయి వాళ్ళ అవసరాలకు వాళ్ళ అనుకూలంగా ఉండే మనుషులకు వాళ్ళ పార్టీ మనుషులకే ఇస్తారు తప్ప అది కాదు. ఈరోజు కాంగ్రెస్ అందరికీ ఇవ్వడానికి కసరత్తు చేస్తుంది. 82 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 82 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో వడబోసే ప్రక్రియ కొనసాగుతుంది. తొలి దశ వడబోత తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేయవలసి ఉంది. అటు తర్వాత లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుంది. లబ్ధిదారుల సంఖ్య నిధుల సమీకరణ ఆధారంగా 20 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 82 లక్షల దరఖాస్తులు అందినాయంట. ఈ 82 లక్షల ఇల్లు దరఖాస్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దాంతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వడబోసి ప్రక్రియ కొనసాగిస్తారు. కొనసాగించి ఈ విషయంలో తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుంది. తర్వాత ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు ఇన్ని అప్లికేషన్లు వచ్చినాయి. ఈ విషయంలో 20 లక్షల ఇల్లు నిర్మించాలా అంతకన్నా ఇంకా పెంచాలా అనే నిర్ణయం తీసుకుంటాం.